తర్వాత తిరుగుబాటు చేయటం ద్వారా, ఈ ఉద్యమం ద్వారా తిరుగుబాటు చేయటం ద్వారా ఆ వెట్టి చాకిరి విధానం ఏమైపోయింది, రూపుమాగిపోయింది. ప్రభుత్వం కూడా చట్టాలు చేసింది. సరే, ప్రభుత్వాల దృష్టికి ఎప్పుడు వస్తాయంటే ఎంతో నష్టం జరిగితే కానీ ఒక విషయాన్ని ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంతో నష్టం జరగాలి. ఇప్పుడు కలకత్తాలో ఏం హాస్పిటల్ అది, ఆర్జీ, ఎన్ని దురాఘాతాలు జరిగితే ఇప్పుడు బయటపడింది. ఎన్నో దుర్మార్గాలు జరిగినాయి అంట. అప్పుడు దాకా పట్టించుకోరు. ఎందుకంటే ఈ అధికారం కింద అందరు ఉన్నారు ఈ లోకంలో. కాబట్టి అది ఎప్పుడు దాకా బయటికి రావట్లేదంటే ఇది లోక సంబంధం. సరే, ఈ అంధకార సంబంధ అధికారంలో నుంచి మనం బయటికి రావటం అనేది సామాన్యమైన విషయం కాదు. అది అసాధ్యం. అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఆ రుణం ఎన్నటికి తీరక అలా ఉండాల్సిందే. ఎక్కడుంది ఇది చూడండి. కీర్తనలు 19, కీర్తనలు 49 చదువు. కీర్తన 49:7. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విడిపించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము, అవును, దేవుని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడూ లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికి తీరక అలా ఉండాల్సిందే కదా. అంతే. ఎంత భయంకరమైన బానిసత్వం చూడండి. అంధకార సంబంధ అధికారం. ఈ అధికారం కింద మనుషులకి భౌతిక సంబంధం శ్రమ లేదు అసలు. నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు, ఇష్టం వచ్చినట్టు తినవచ్చు, ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు, నువ్వు డబ్బు సంపాదించుకోవచ్చు, నరహత్యలు చేయొచ్చు, మానభంగాలు చేయొచ్చు, ఏదైనా జరిగిపోతూ ఉంటుంది. సాతానుడికి ఇష్టమైన ప్రతి కార్యము ఈ అధికారం కింద ఏమవుతుంది, సమాజంలో జరుగుతుంది. అయితే సాతానుడికి ఏం కావాలి అంటే పాపము అనేటువంటి ఆ మురికిలో చచ్చిపోయిన వ్యక్తుల ఆత్మలు కావాలి. ఆ ఆత్మల కోసం సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనుషుల మీద ఈ అధికారాన్ని బనాయిస్తూ ఉంటాడు. ఈ అధికారం నుంచి సమాజంలో ఏ వ్యక్తి విమోచించబడలే. ఏ అధికారం ఇది? అంధకార సంబంధమైన అధికారం. ఇది మనకు అర్థం కావట్లేదు. ఈవెన్ దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్న వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోవద్దని హెచ్చరించబడినప్పటికీ సరే, ఈ అధికారం కింద నుంచి అసలు ఏ విధంగానూ విడుదల రాదంటున్నాడు. మన స్వభావం మన పిల్లల్లోకి వస్తుంది, వాళ్ళల్లో ఉంది, వచ్చేస్తాం. ఇది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. మానవ జాతి ఇరుక్కుపోయిన పరిస్థితి. ఇప్పుడు మనుషులు ఎలాగైపోతున్నారంటే దానికి అలవాటు అయిపోతున్నారు. ఎలాగంటే ఇశ్రాయేలీల్ని మోషే ద్వారా దేవుడు విడిపిస్తున్నాడు. శ్రమ వచ్చినప్పుడేమో నాయన ఈ బాధ తట్టుకోలేకపోతుంది, విడిపించమని ఏడుతున్నారు. కానీ ముందుకు సాగలేక ముందుకు వెళ్ళే ప్రయత్నంలో అంటే శరీరానికి కష్టం వస్తుంది, ప్రాణభయం వస్తుంది, ఆస్తి నష్టం వస్తుంది. ముందుకు సాగాలి అనేటప్పటికి సరే మాకు ఈ ముందుకు వెళ్ళి వద్దులే, మేము మళ్ళీ వెళ్ళిపోయి అక్కడే బతుకుతాము, ఎక్కడ ఆ బానిస బతుకులోనే ఉంటాము అని మనుషులు భయంకరంగా అలవాటు అయిపోయారు. నేను ఇక్కడ గిత్త దూడను ఒక దాన్ని, అంటే గిత్త యవన కాలంలో ఉన్న ఎద్దు అన్నమాట. దాన్ని పట్టుకోవడానికి మ్యాక్సిమం ఎన్ని గంటలు ట్రై చేశారో చెప్పలేదు. అది అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ దానికి ఎవరు పోషణ చేసేవాళ్ళు లేరు. కానీ దానికి వానర్ ఉన్నాడు. వానర్ ఏం చేశాడు, ఇంకొక అతనికి అమ్మేశాడు. ఇతను అనుకుంటున్నాడు దానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు. అందుకే దీన్ని పట్టుకోవాలనుకున్నాడు. పట్టుకోవాలంటే దొరుకుద్దా? 4-5 పెద్ద పెద్ద మోకులేసి చాటుగా దాన్ని వలేసి పట్టుకొని కట్టేసి కాస్త దాన్ని హింసిస్తే, అంటే ఎలాగన్నా సరే పట్టుకొని చిక్కం పెట్టి తాడుగేసినాక అప్పుడు దాన్ని కట్టేసి అట్లాగే. ఎందుకు దీన్ని పట్టుకెళ్తున్నారంటే మేము దీన్ని కొనుక్కున్నామండి, దీనికి మంచిగా దీన్ని తయారు చేసుకుని
ఇంట్లో పెంచుకోవటానికి వాడుకోవటానికి కొనుక్కున్నాం. ఇది ఇంతకాలం దేనికి అలవాటు పడిపోయింది? ఎక్కడ పడితే అక్కడ తిరగటానికి అలవాటు పడిపోయింది. అందుకని ఒక యజమాని కింద ఉండటానికి దానికి ఇష్టం లేదు. మనుషులు కూడా ఎట్లా పడితే అట్లా జీవించడానికి లోపల స్వభావం ఉందే, దాన్ని బేస్ చేసుకుని ఎట్లా పడితే అట్లా జీవించడానికి అలవాటు పడిపోయి దేవుని క్రమశిక్షణలోకి రాలేక నష్టపోతూ ఉన్నారు. అంధకార సంబంధమైన అధికారం. ఒక డబ్బుండ అతను బెంగళూరులో ఒక రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాడు. కొద్దిగా మనస్సాక్షి ఉండవాడే కానీ అతనికి దేవుని గురించి తెలియదు. అక్కడ ఆ దినమున అతను కేటాయించబడిన ఆ యవనస్తురాలు ఏడ్చింది, అయ్యా దయచేసి మమ్మల్ని ఊబిలోంచి బయటికి తీసుకెళ్ళండి, ఉద్యోగాలు ఇప్పిస్తామని మమ్మల్ని 10 మందిని తీసుకొచ్చారు పలానా ప్రాంతం నుంచి, వీళ్ళకి అమ్మేసుకున్నారు, మా జీవితాలు పాడైపోయినాయి, కానీ ఇక్కడ మేము ఉండాలనుకోవట్లేదు, దయచేసి మమ్మల్ని ఈ ఊబి నుంచి బయటికి లాగమని దండం పెట్టి ఏడ్చి ఇలాగ ఉండేలేక అతని మనసు మారిపోయింది. ఇక దుష్టత్వంలోకి వెళ్లకుండా అతనికి ఆలోచన వచ్చింది, బయటకు వచ్చాడు. ఆ వ్యభిచార గృహం యొక్క యజమానితో మాట్లాడాడు. ఈ 10 మంది ఉన్నారు, వీళ్ళు 10 మంది నాకు కావాలి, ఎంత ఖర్చు అవుతుంది, వీళ్ళని ఎంత ఇస్తే వదిలిపెడతాను, వీళ్ళని నేను కొనుక్కున్నాను, ఇప్పుడు మీరు ఒక్కొక్కరికి 2 లక్షలు ఇచ్చినట్టయితే నేను విడిచిపెడతాను. ఎన్ని లక్షలు అంటే 10 మందికి 20 లక్షలు. ఇతను వెంటనే 10 మందికి 20 లక్షలు కట్టేశాడు. ఈ 10 మందిని బయటికి తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చారు. మీరు వెళ్ళిపోమన్నారు వాళ్ళు కూడా. ఇతను కూడా ఏమన్నాడు, రండి మీరు కోరుకున్న మీ ఊర్లు మీ ఇష్టం పంపిస్తానని చెబితే 5-6 బయటకు వచ్చారు. మిగిలిన వాళ్ళు ఏమన్నారు తెలుసా, మేము ఈ లైఫ్కి అలవాటు పడిపోయి ఇక్కడే ఉంటామన్నారు. వాళ్ళ కోసం కూడా ఎన్ని లక్షలు కట్టాడు, ఒక్కొక్కరికి 2 లక్షలు కట్టాడు. కానీ వాళ్ళు అలవాటు అయిపోయిన ఆ శాపానికి, ఆ శరీరానుసారం మనం బయటికి వాళ్ళు రా. ఇలా ఉంటుంది అంధకార సంబంధమైన అధికారం. అంధకార సంబంధమైన అధికారం ఒప్పుకోదు నువ్వు బయటికి రావటానికి. నీ శరీరం అంగీకరించదు, మన మనసు అంగీకరించదు. కాసేపు క్రమంగా 1 గంట బైబిల్ చదవమంటే అసలు మన శరీరం కంట్రోల్ అయిద్దా? ఏదైనా ఒక పూట ఉపవాసం ఉందామంటే మన వల్ల అవుతుందా? క్రమంగా దేవుని మందిరానికి రావాలంటే మనం చేస్తామా? ఇక్కడ సమయానికి రావాలంటే 1/2 గంట ముందు బయలుదేరితే నడిచి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ చక్కగా ఇక్కడికి వచ్చేసి ఎంతసేపు, ఒక 15 మినిట్స్. అలాంటి 1/2 గంటలు ఎన్ని పోతున్నాయి? అంధకార సమాన అధికారం విడుదల పొందామనుకుంటున్నాం కానీ ఇంకా దాని యొక్క వలలు ఉచ్చులు దాడి జరుగుతాను. చూడండి, అసలు కొంతమందికి అసలు ఆ అధికారం, ఆ గ్రహింపే లేదు. శాపమైన భయంకరమైన శాపం. ఇంకోటి ఏంటి తెలుసా, ఎక్కడ ఆదాము వాళ్ళు ఇరుక్కుంటే ఇంక బారికి ఆ ఇత్తనం అలాగే కొనసాగుతా ఉంటుంది. మొన్న ఈ మధ్య ఒక ఫ్యామిలీ ఒకటి నిర్ణయానికి వచ్చారు, ఈ భయంకర లోకంలో పిల్లల్ని కానీ వాళ్ళని ఈ లోకంలో వదిలేకంటే మేము ఇలాగే బ్రతికి చనిపోతాం మా వృద్ధాప్యం దాకా, మాకు పిల్లలు వద్దని నిర్ణయించుకున్నారు. ఇది కరెక్ట్ అని నేను అనుకోను. వాళ్ళ చిన్న మనసుకు తట్టిన ఆలోచన అది. ఏంటి వాళ్ళ భయం ఏంటి? ఈ భయంకరమైన శాపగ్రస్త లోకంలో పిల్లల్ని మేము కనటం ఎందుకు, వాళ్ళకి శ్రమల్లోకి నెట్టడం ఎందుకని వాళ్ళకి. మన సంఘంలో ఒక అమ్మాయి ఉంది, చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఆమెకి మెడికల్ ఎంట్రన్స్లో ఏదో ఒకటి MBBS ఏదో వస్తుంది. ఆ అమ్మ ఇప్పుడు అడ్డం తిరిగింది వాళ్ళ అమ్మకి, నేను మెడికల్ ఫీల్డ్లోకి ఎంటర్ కాను, ఇక్కడ జరిగిన సంఘటన చూసి ఇలా వచ్చింది చర్చికి, నేను ఎంటర్ కాను, నాకు మెడికల్ ఫీల్డ్ వద్దు, భయం వేస్తుంది. ఇంటర్మీడియట్ అయిపోయింది జస్ట్ ఆ అమ్మాయి. నేను ఎంటర్ కాను అంటాను, నేను వెళ్ళను అంటాను. ఆమె కమ్మగా సీట్ వచ్చే పరిస్థితి ఉంది. చూసారా? చూడండి, ఈ భయంకరమైన చీకటి, అంధకారమైన అధికారం కింద మనుషులు ఉన్నారు. ఒకళ్ళ అని చెప్పడానికి లేదు. టాప్ మోస్ట్ అధిపతి నుంచి అట్టడుగునున్నటువంటి వ్యక్తి వరకు ఈ అంధకార సమాన అధికారం వెలువడి చేస్తుంది. ప్రియులారా, ఎప్పటికైనా మనం గ్రహించాలి. చూడండి, అక్కడ మనం చూస్తే యెషయా గ్రంథము 40 అధ్యాయం చూడండి, 1వ వచనం. ఈ అధికారం నుంచి, ఈ రుణం నుంచి
ఇందాక చెప్పుకున్నామే, వాడు 1 లక్షకు కొని ఉంటాడు, కానీ ఇతను ఎన్ని లక్షలు కట్టాడు? 2 లక్షలు కట్టాడు ఒక్కొక్కడు. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము, మీ దేవుడు 1వ వచనం నుంచి మనం చూస్తే, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులు ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలం సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము 2 అంతలుగా పొందెను అని సమాచారం ఆమెకి. నువ్వు రూపాయి బాకీ ఉంటే 2 రూపాయలు నీ కోసం కట్టాడు. ఎవరంటే యేసు ప్రభు. అదే ఇక్కడ కొలసి పత్రికలు అంటాడు, తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేయటానికి, అధికారం నుంచి విడిపించి, అంధకార సంబంధమైన అధికారం నుంచి నీవు నేను విడుదల పొందే ఛాన్స్ లేదు, కానీ ఆయన మన కొరకు ఈ లోకానికి మానవరూపిగా వచ్చారు. మన దోషములు భరించి, మన వ్యసనములు సహించి, మనకు బదులుగా ఆయన శిలువలో మరణించి సమాధిని జయించి తిరిగి లేచారు యేసు ప్రభు. ఎందుకంటే ఆయన మనల్ని పిలుస్తున్నాడు, రండి యేసుని యొద్దకు రమ్మనుస్తున్నాడు. మత్తయి సువార్త 11:28 మనం చూస్తామే, ప్రయాసపడి భారం మోస్తున్న వారిలా రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఆయన నమ్మి ఆయన వెంబటే వస్తే, వాస్తవంగా 10 మందికి ఈయనెవరో తెలియదు, మళ్ళీ ఈయన తీసుకెళ్ళి ఎక్కడ మురికి కోపంలో పడేస్తాడో చెప్పలేము. కానీ 6 ఏం చేశారు? నమ్మి బయటకు వచ్చారు. ఈయన తీసుకెళ్ళి వాళ్ళని ఏం చేశారంటే, వాళ్ళ చిరునామాలు కనుక్కొని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వాళ్ళని పంపించారు. పంది బురదలో పడితే బయటికి రావటం కష్టమే, కానీ గొర్రెపిల్ల పడదు, పొరపాటును పడితే దాంట్లో ఉండటం సాధ్యమయ్యే పని కాదు. బతికినంతకాలం అరుస్తూ ఉంటుంది ఆ గొర్రెపిల్ల. ఇరుక్కుపోయిందనుకో బురదలో అరుస్తూ ఉంటుంది. దేవుడు తన ఆత్మను ప్రపంచం అంతటి మీద ఉంచాడు, గ్రహించుకున్నవారు దేవునికి లోబడతారు. చూడండి, ఇక్కడ మనం చూస్తే లోకాసు వార్త 22:53లో ప్రభు మాట ఇది. ఎంత బలమైందో అంధకార సమాన అధికారం అక్కడ ఉంటుంది చూడండి. 22:53 లోకాసు వార్త. ఉన్నప్పుడు ప్రభువుని అరెస్ట్ చేయడానికి వచ్చారు. వాళ్ళతో అంటున్న మాట ఇది, నేను రోజు దేవాలయంలో బోధ చేస్తున్నాను కదయ్యా, మీరు నన్ను పట్టుకోవడానికి, మీరేం పట్టుకోవడానికి రాలేదు. అయితే ఇది మీ గడియ, అంధకార సంబంధమైన అధికారం. ఎవరంటున్నారు ఈ మాట? యేసు ప్రభు అంటున్నాడు. సత్యాన్ని పట్టుకోవడానికి వచ్చారు, నీతిని అరెస్ట్ చేయడానికి వచ్చారు, యథార్థతని అరెస్ట్ చేయడానికి వచ్చారు. చూడండి, అంధకార సంబంధమైన అధికారంలో ఇంకేముండవు, అక్కడ నీతి ఉండదు, న్యాయం ఉండదు, ఈ తప్పు చేసాడు ఒప్పు చేయ అనే ఆలోచన ఉండదు. ఆ అధికారము ఎవరి మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తారు. ఇప్పుడు ఉత్తర కొరియా ఉందండి, అక్కడ ఏం చెప్తే అదే నువ్వు జీన్స్ వేసుకుంటానంటే వాడు ఊరుకోడు. ఏంటి కిమ్ ఏదో ఉంది ఉత్తర కొరియా అధ్యక్షుడు, భయంకరమైన నిరంకుశత్వం. అతను కాదని నువ్వు కాలైనా చెయ్యైనా కలపడానికి వీల్లేదు. ఈ అధికారం బయటికి ప్రజాస్వామ్య దేశం అంటున్నాం, బాగానే ఉంటుంది, కానీ నీ లోపలే ఇది చిక్కుకుంది. ఇది ఎక్కడ వేసింది? నీ అంతరంగంలో దానికి చోటు చూసుకుంది, మనుషుల అంతరంగంలో. అందుకే మనుషులు బయటికి రాలేకపోతున్నారు. ఏదైనా చేయి, ఎక్కడైనా చేయి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను గతంలో కూడా చెప్పాను, ఒక డీజే బాక్స్ పెద్దది పెట్టేసి దాదాపు 24 hours కనుక డ్యాన్సులు వేస్తా, సింధులు వేస్తా, పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టినా ఎవరైనా ఒక్కళ్ళు మాట్లాడతారని చూడండి. ఎందుకంటే అది అంధకార సంబంధమైన కార్యం. అంధకార సంబంధ పనులకి దుష్టుడికి ఏమి శక తగలదు, ఎందుకంటే ఇది నా పనేగా అంటాడు. ఇక్కడికి వచ్చేలకి ప్రభు సత్యమై ఉన్నాడు, సృష్టికర్త. ఆయన సత్యాన్ని గురించి సమాజానికి ప్రకటిస్తూ ఉంటాడు, మనుషులు విమోచించబడాలని చూస్తాడు. అందుకనే సాతానుడికి ఏంటంటే మంట. ప్రభు అంటున్నాడు, ఇది మీ అధికారము, ఇది మీ సమయము. ఇంకో మాట ఏంటి? అంధకార సంబంధమైన అది చదవండి అన్నమాట. లోకాలు మనం చదివాము, అంధకార సంబంధమైన అధికారము. ఏ అధికారం అంటే ఇది ప్రభు దగ్గరికి కూడా వెళ్ళింది. అది ప్రభు దగ్గరికి వెళ్ళింది.
ఇంకా అంటది, నువ్వు నాకు నమస్కరించావంటే సాగిలపడి నేను ఇంక అంతా ఇచ్చేస్తానంటది. యేసు ప్రభు ఎవరో సాతానుకు తెలియదా? తెలుసు. అంటే అంత పట్టుంది దానికి భూమి మీద. ఒక్క వ్యక్తి దేవుని మాటకి విరోధంగా వ్యవహరించడం వలన సమాజానికి చూడు ఎంత నష్టం వచ్చింది. దాని నుంచి విమోచించడానికి యేసు ప్రభు ఈ లోకానికి మానవ రూపిగా రావటం. చూడండి దేవుని వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. హెబ్రీ 2:14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారు. ఎవరు ఈ పిల్లలు? ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. ఈ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము ద్వారా జీవితకాలమంతయు మరణ భయం. ఏ భయం అంట? జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యం అంటండి. ఏ దాస్యం ఇది? అంధకార సంబంధమైన దాస్యమునకు లోబడిన వానిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. ఆయన దూరేసాడు, వచ్చేసాడు, ఎంటర్ అయ్యాడు ఇక్కడికి. ఎలాగంటే ఆయన పిల్లలమైన మనము రక్తమాంసంలో పాలివారమై ఉన్నాం, అంధకార సంబంధ అధికారంలో బానిసలమై ఉన్నాం. బానిసలుగా ఉన్న మనల్ని విడిపించడానికి ఈ లోకానికి ఆయన మానవ రూపిగా వచ్చారు. మన పోలిక, మన స్వభావం, మన స్వరూపాన్ని ధరించుకొని ఆయన పోలికే మనం. ఆది కాండంలో ఏముంటుంది? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని ఆయన పిల్లలమైన మనము రక్తమాంసాల్లో పాలివారమై ఉన్నాం కనుక ఆయన కూడా మరలా తిరిగి రక్తమాంసాలు ఈ లోకానికి మానవ రూపిగా వచ్చారు. ఆయన అధికారము యుగయుగాలు ఉండబోతుంది. ఆయన అధికారము అంతం లేని రాజ్యముగా ఉండబోతుంది. కానీ తన రాజ్యంలో ఉండాల్సిన పిల్లలు ఎక్కడ ఇరుక్కుపోయారు? అంధకార సంబంధ అధికారంలో విరుక్కుపోయారు. అందుకే అక్కడి నుంచి విడిపించడానికి ప్రేమ కలిగిన వాడు ఈ లోకానికి మానవ రూపిగా వచ్చాడు. కొన్నిసార్లు ఒక సామెత వాడతారు, వస్త్రమేమో మనది, పడిందేమో ముళ్ళ మీద. ఈ వస్త్రం ఎవరిది? ఇది నాది వస్త్రం, కానీ ఇది వెళ్ళి ముళ్ళలో చిక్కుకుంది. నా వస్త్రం నేను తీసుకోవాలంటే ఎట్లా చేయాలి? మెల్లగా ఒక్కొక్క ముళ్ళు తప్పించుకో, లేకపోతే నా వస్త్రము ముళ్ళ మీద గుడ్డ అంటారు. ఆ సామెతని ఏమంటారు? ముళ్ళ మీద పడ్డ గుడ్డ. తన పిల్లలమైన మనం ఎక్కడ ఇరుక్కుపోయాం? అంధకార సంబంధమైన అధికారం, బానిసత్వం, మనస్సు, శరీరము, ఆత్మ మలినమైపోయింది. దేవుడు మన మనస్సును, మన శరీరాన్ని, మన ఆత్మని శుద్ధి చేయటానికి ఆయన శరీరం, ఆయన మనసు, ఆయన ఆత్మను మన కొరకు ఈ లోకంలో ఉంచారు. చూడండి దేవుని వాక్యంలో మనం చూస్తే ఇక్కడ 13వ అధ్యాయం కొలస్సీ 1:13లో విడుదల చేసి ఆ అంధకార సంబంధం అధికారుల నుంచి ఏం చేయాలి? దేవుడు మనల్ని విడిపించటానికి ఈ లోకానికి మానవ రూపిగా వచ్చారు. 1వ దశలోనికి 1:9-10 మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగను, అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడను దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడని యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగ దేవుని వైపు తిరుగుతురో ఆ సంగతి మీరే తెలియజేసి, మీరు ఎలాగ దేవుని వైపు తిరుగుతురో. ఎవరి అధికారం కింద ఉండటానికి? దేవుని యొక్క అధికారం కింద ఉండటానికి. పరలోకం నుండి వచ్చునని ఎదురు చూసుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. రాబో ఉగ్రత, ఈ అంధకార సంబంధ అధికారంలో ఉంటే ఉగ్రత వస్తుంది అంతే. ఈ అంధకార సంబంధ అధికారంలో కనుక నీవు అలాగే ఉండిపోతే రేపు దేనికి గురి అవ్వాలి? ఉగ్రతకు గురి అవ్వాలి. ఇప్పుడు అక్కడ వేశ్యాగృహంలోంచి రాకుండా ఆగిపోయిన నలుగురు ఉన్నారే, వాళ్ళ గురించి ఒకసారి ఊహించండి.
క్రమేణా వాళ్ళు ఏదో ఒక అనారోగ్యానికి గురైపోయారు, మరణకరమైన అలాగే చనిపోయారు. ఆ రోగానికి గురైన వాళ్ళని అప్పుడు ఆ వేశ్యాగృహ అధిపతి ఏం చేసి ఉంటుంది? బయటికి గెంటేసి ఉంటుంది. దిక్కు లేక, ఉన్న ఊరు రాలేక, బ్రతకలేక, అడుగు తిందామన్నా దొరకక కృషించి కృషించి కుంగి ఏమైపోయారు? తర్వాత వాళ్ళ ఆత్మ ఏమైపోయింది? నరకానికి. దేవుని ప్రేమ ఏంటంటే ఆయన లోకంలో ఉన్న ప్రజలందరిని ఆయన ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు. విమోచకుడు, నీ విమోచన క్రయధనం ఆయన రెండంతలుగా కట్టాడు. ఆ అధికారం నుంచి బయటికి రావడానికి ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళారు ఇశ్రాయేలీలు. ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళేటప్పటికి వెనకాల ఎవరు వస్తున్నారు? సాతానుడు ఊరికినే కూర్చుని ఊరుకోడు. పోరాడాలని చూస్తాడు, ఎదిరించాలని చూస్తాడు, విసుగుదలను కలిగించాలని చూస్తాడు, నిరుత్సాహాన్ని కలిగించాలని చూస్తాడు. భయపడకూడదు. ఏం చేయకూడదు? భయం అనేది రాకూడదు. ఎందుకంటే దేవుడు బలవంతుడు, దేవుడు శక్తివంతుడు. దేవుడు సిలువలో సాతాను శిరస్సుని చితకదొక్కాడు. ఆయన మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? సాతాను ఏం చేస్తాడంటే బెదిరించడానికి చూస్తాడు. కానీ దేవునికి లోబడండి, దుష్టుడిని ఎదిరించండి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారు? మోషే మీద తిరగబడ్డారు. మమ్మల్ని ఎందుకు తెచ్చేవి ఇక్కడికి? ఏదో మా బాధలు మేము పడేవాళ్ళం. అక్కడేమిస్తుంది? ఫుల్లుగా తాగండి, ఫుల్లుగా మాంసం తినండి, కొండల చుట్టూ చేరి మీరు బ్రతకండి, మీ పిల్లల్లో అందమైన వాళ్ళని మేము తీసేసుకుంటాం, మీ పిల్లల్లో మగ పిల్లల్ని మేము చంపేస్తాం, మీరు బతికినంతకాలం ఇట్లా బానిసలుగా ఎట్టి చాకిరీ చేయండి అయ్యి కదా అక్కడ. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మేము వెళతామంటున్నారు. అక్కడ ఊరికినే ఏమన్నా వచ్చారా? 10 అద్భుతాలు జరిగినాయి. ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుతాలు జరిగినాయి? 10 అద్భుతాలు మోషే ద్వారా దేవుడు చేశారు. చేసి చూసి వీళ్ళు అనుభవించుకోడు. ఇప్పుడు ఏమంటున్నారు? మమ్మల్ని ఎందుకు ఈ శ్రమలోకి తెచ్చావు? వెనకాల ఫోరే వస్తున్నాడు, ముందుకు వెళ్దామంటే ఏముంది? దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు. తన కొరకు, తన బిడ్డల కొరకు ఏమైనా చేయగలడు. మోషే లాంటి వారు ఒకళ్ళు లేకపోతే బానిసత్వం నుంచి మనుషులు బయటకు వచ్చే అవకాశము లేదు. అందుకే మోషేని గురించి ఏమన్నాడు? నా ఇల్లంతటి మీద హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంది చూడండి, హెబ్రీ 2:3 3వ అధ్యాయము 5వ వచనం. మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. మోషేని క్రీస్తు ప్రభుని కూడా చూపిస్తున్నారు ఇక్కడ. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. అది మోషే ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఇల్లంతటిలో, మన ఇల్లుగా దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. యేసు ప్రభు ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. మనకు కూడా చెబుతున్నాడు ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహము తుదమొట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల. ఇది మనకు అవసరం. ఈ బానిసత్వపు సంఖ్యల నుంచి, మరి అంధకార సమ్మన అధికారం నుంచి బయటికి వచ్చిన మనము ఏం కలిగి ఉండాలి? ధైర్యము నిరీక్షణ. ఇవి ఉత్సాహమును, నిరీక్షణ వలన ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టినట్ల మనమే దేవుని ఇల్లు. మోషే ధైర్యంగా నిలబడ్డాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. ప్రభువా ఏం చేయమంటావని అడుగుతా ఉన్నాడు. మోషే ఎందుకు ఆగావు? ముందుకి సాగి వెళ్ళిపో. దేవుని బిడ్డలు ఆగిపోకూడదు. దేవుని బిడ్డలు ఎక్కడ ఆగిపోకూడదు. అంధకార సంబంధంలో నిలిచిపోకూడదు. దేవుని రాజ్య వారసులకు బయలుదేరిన ఆగిపోకూడదు. ఏం చేయాలి? ముందుకి సాగిపోవాలి. విడువను నిన్ను ఎడబాయనని నా కభయమొసంగిన దేవానా, కభయమొసంగిన దేవా. విడవడు, ఎట్టి పరిస్థితిలో విడవడు, ఎడబాయడు. మనం సాగిపోవాలి ధైర్యంగా, లేకపోతే ఉగ్రత పాలైపోతాం. ఆ వేశ్యాగృహంలో విడుదల వచ్చినా బయటికి రాకుండా అక్కడే నిలబడిపోయి 4 3 ఉన్నారే, వాళ్ళు ఉగ్రత పాలైపోయారు.
దేవుని అధికారం కిందకి రాకుండా సాతాను అధికారం కిందే ఉంటాను, నాకు అబద్ధం ఆడటమే అలవాటు, నాకు దొంగతనమే చేయటం అలవాటు, నాకు ఏమైందంట, ఈ ఒక 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 కుటుంబం, ఒక స్టూడెంట్ కనపడ్డాడు ఈ మధ్య నాకు, ఓల్డ్ స్టూడెంట్. ఏ అబ్బాయి బాగున్నావా, ఏం చేస్తున్నావు, టీఎన్ఆర్ అని పిలిచేవాడిని. అతనే గుర్తు చేశాడు, సార్ నన్ను ఒకళ్ళు ఇంటికి పార్టీకి పిలిచి, హోటల్లో నేను పని చేసుకుంటుంటే ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుందని పిలిస్తే వెళ్ళాను. హైందవ కుటుంబానికి చెందినాడు. ఆ ఇల్లు దొంగతనానికి నిలయమైన ఇల్లు అంట. అక్కడి నుంచి కోళ్ళు, దొంగతనం, బంగారం ఇంకో చోటకి స్మగ్ల్ అవుతూ ఉంటుందంట. ఇతన్ని తీసుకుని పిలుచుకెళ్ళి ఇతను ఇరికిచ్చేశారు. నేను చక్కగా జాబ్ చేసుకుంటా ఉన్నటువంటి వాడిని ఈ విధంగా ఇరుక్కుపోయాను సార్. తర్వాత నేను నేరం చేయలేదని వాళ్ళు తెలుసుకున్నారు, కానీ నా మీద ఏం పడింది, ముద్ర పడిపోయింది. చూడండి ఎలాంటి భయంకరమైన సమాజం, ఎలాంటి పరిస్థితులు. ఇంట్లో పిల్లల్ని తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తున్నారు పాపానికి, భర్తని భార్య ఎంకరేజ్ చేస్తుంది పాపానికి. మాకు ఇల్లు ₹1,00,00,000 ఇచ్చేయి, నువ్వు ఎవరితోనో తిరిగంటుంది ఈ మధ్య ఒక ఆమె, ఒక ఎమ్మెల్సీ భార్య. ఏంటిది, ఏ అధికారం ఇది? అంధకార సంబంధమైన, మనుషులకు తెలియట్లేదు. ఇది అపవిత్రత, ఇది మురికి, ఇది శాపము, ఇది చెడుగు, ఇది నాకు అని కామన్ సెన్స్ అనేది అంటారే, అది కూడా లేదు. అంతగా ఇంకా రానేమైందో తెలుసా, పశు స్వభావము, మృగ స్వభావము సమాజంలో చూడబోతున్నాం. కనుక ఇది అనుకూల సమయం. అంధకార సంబంధ అధికారం నుంచి యేసు ప్రభు రాజ్య వారసులుగా, వెలుగు సంబంధాలుగా మారాలంటే సమాజంలో తెలియంది ఎవరికి లేదు. ఇది మనం ఏదో మైకులో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. 24 గంటలు సోషల్ మీడియా, యూట్యూబ్లు, టీవీల్లో ఘోష, న్యూస్ పేపర్లో జరుగుతున్న ఘోష. ఎవరికి వాళ్ళం ఏమనుకుంటున్నాం, ఇది అట్లా అయిపోయిందిలేండి సమాజం, ఏం చేస్తాం, ఈ సమాజం ఈ పరిస్థితులు ఇట్లాగ అయిపోయినాయిలేండి అనుకుంటున్నాం. కానీ ఇది ఏమిటి అని ఆలోచించట్లేదు. ఇది అంధకార సంబంధమైన అధికారంలో జరుగుతున్న తంతు. సాతానుడు బ్యాక్గ్రౌండ్గా ఉన్నాడు. సాతానుడు మనుషుల హృదయాల్లో తిష్ట వేసుకున్నాడు. వాళ్ళు ధనవంతులే కానీ, సదవరులే కానీ, నాయకులే కానీ, ప్రధానులే కానీ, ఈ ఎవరైనా సరే వాళ్ళ హృదయంలో దొరబడి వాళ్ళని తన యొక్క చేతి సాధనాలు వాడుకున్న దినాలు, ప్రియ సంఘమా మేలుకోవాల్సిన దినాలు మనవి. చురుకుగా వ్యవహరించాల్సిన పరిస్థితి. దేవుని ప్రేమను గుర్తించాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో 38, 39 వచనాలు చూడండి. 38, 39 వచనాలు రోమపత్రిక. 8, 38, 39 వచనాలు. మరణమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవుని అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, క్రీస్తు ప్రభు ప్రేమ నుంచి మనల్ని ఎడబాటు చేయన. ప్రార్థనకి ఎడమైపోతున్నావు, వాక్య ధ్యానానికి ఎడమైపోతున్నావు, దేవునికి విరోధమైన కార్యక్రమాల్లో ఊరికి వెళ్ళి జ్వరబడిపోతున్నావు. చూసారా, కొన్ని జీవులు ఉన్నాయి, ఎక్కడ జీవులు, అవి ఎక్కడైనా సెట్ అయిపోతాయి, వాటికి ఆకారం ఉండదు. ఇక అమీబా, పారామీషియం ఉండయే, వాటికి ఏమైపోతాయి, కేంద్రకానికి ఉంటుంది ఆకారం, కానీ వాటి షేప్కి వాటి జెల్లీ ఫిష్ జెల్లీ ఫిష్ ఏమో నాకు తెలియదులే. అమీబియా మాత్రం ఎక్కడ పడితే ఎక్కడ, నేను అనేది కరెక్టేనా, వాటి యొక్క షేపు స్థిరంగా ఉండదు. విశ్వాసులు అలా అవ్వకూడదు, విశ్వాసులు అలా అవ్వకూడదు. దేవుని బిడ్డలు శ్రమ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన యేసు ప్రభు ప్రేమ నుంచి మనల్ని ఎడం చేసేదిగా ఉండకూడదు అంటాడు రోమ సంఘానికి తెలియజేస్తాం. కాబట్టి మనము దేవుని యొక్క అధికారం కింద అంతం వరకే జీవించడం, తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేయటం. మనల్ని ప్రేమించాడు యేసు ప్రభు. మనము దేవుని రాజ్య వారసులుగా ఉండాలి. ప్రియులారా, ఇలాగ ఉన్నటువంటి మనము మన హృదయాలని జాగ్రత్తగా స్థిరపరచుకోవాలి, నిలబడాలి. నీకు ఒక తపన ఉండాలి, నాకు ఒక తపన ఉండాలి. ఏంటంటే, నా సమయం అయిపోవచ్చు కానీ నా తర్వాత నా కుటుంబానికి యాజకత్వం చేసే ఒక ప్రార్థనా పరుడు ఉండాలి నా ఇంట్లో.
నా కూతురు ప్రార్థనా పరురాలుగా ఎదగాలి, లేకపోతే ఏమైంది, నెక్స్ట్ జనరేషన్ ఏమైంది, మళ్ళా సాతాను అధికారంలోకి వెళ్ళిపోవాలి. నీ మట్టుకు నువ్వు బయటపడతావు అనుకో. మరి నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, విడుదల పొందిన వాళ్ళకు ఉండాల్సిన ఒక ప్రాముఖ్యమైన ఆశ ఏంటంటే, నా పిల్లలు ఏమై ఉండాలి, దేవునికి సాక్షులై ఉండాలి, నా పిల్లలు వెలుగులోనే బ్రతకాలి. ఈ తపన దావీదుకు ఉంది. అందుకని దావీదుకు దేవుడు ఏం ప్రమాణం చేశాడు తెలుసా? నీ సంతానం నీ సింహాసనం మీద సదాకాలము నీకు ఒక దీపం ఉండక మానదన్నాడండి. ఒక కుటుంబంలో ప్రార్థనా పరుడు లేకపోతే నీ పిల్లలు వాళ్ళు ఏమైపోతారు, మనం ముసలోళ్ళం అయిపోతాం, వాళ్ళు లోకస్తులుగా ఉండరు అనుకో. రేపు మనల్ని తన్ని వాళ్ళ ఇష్టం వాళ్ళు నెరవేర్చుకుంటారు. మనం చనిపోయినాక ఇక వాళ్ళు పూర్తిగా అంధకార సమాన అధికారంలో జీవిస్తారు. కాబట్టి మనం వాంఛించే కోరుకునే ప్రధానమైన కోరిక ఏమై ఉండాలి తెలుసా? నా సంతానము దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉండాలి. నా పిల్లల 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 తరము అంధకార సమాన అధికారంలోకి వెళ్ళటానికి వీలు లేదనే ఆకాంక్ష, ప్రార్థన మన మూలుగుల్లో నుంచి రావాలి. ఏదో లేని నా మట్టికి నేను బతికాను, నేనేం చేయగలను, నువ్వేం చేయలేకపోవచ్చు. ముంబైలో ఒక పాస్టర్ గారు ఉండేవాడు. ఆయనకి 2 కుమారులు. చిన్న కుమారుడు భయంకరమైన తాగుబోతు, రవిడి, నరహంతకుడు. ఇలాగే ఉండేదంట చర్చి వెనక పక్క హౌస్. ఇక్కడ ఆరాధన జరుగుతుంటే ఆడు చేతిలో కత్తి, చేతిలో సారా బాటిల్ తీసుకుని తూలుకుంటా ఇంట్లోకి వెళ్ళేవాడు. కానీ మంచి దైవజనుడు అతను. చాలా కాలం ఓర్చుకున్నాడు, సహించలేకపోయాడు. ఇక ప్రార్థన కంటిన్యూగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలేశాడు. ఏంటి, నా కళ్ళ ముందే నా కొడుకు మారి చర్చిలోకి రావాలి అని పట్టు. అప్పటికే 17, 18 రోజులు అయిపోయినాయి, చనిపోయాడు. తండ్రి ఏమైపోయాడు, చనిపోయాడు. ఫాస్టింగ్ మానుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ లోపడిపోతే నష్టమేంటో ఆ తండ్రికి తెలుసు. కాబట్టి నేను రక్షించబడ్డాను, కానీ నా సేవ ఫలితం ఏంటంటే నా పిల్లలు దేవుని బిడ్డలు అవ్వాలి. కొంతమందికి అది లేదు, ఆ తపన లేదు. ఏదో లేండి, మేము ప్రార్థనకు వస్తున్నాం, మాకు ఆ రోజు దేవుడు ఏదో మేలు చేశాడు, మేము బాప్తీసం తీసుకున్నాం, వాళ్ళు మేము మాట్లాడట్లేదు, మేమేం చేయమనే పాయింట్లో ఉంటున్నారు. కానీ ఇదిగో నా పిల్లలు అంధకార సమాన అధికారాలు ఉన్నారనే ఆ గ్రహింపు చాలామందికి లేదు. అందుకే వాళ్ళు పిల్లల కొరకు ప్రార్థన చేయలేకపోతున్నారు, భర్త కొరకు ప్రార్థన చేయలేకపోతున్నారు, భార్య కొరకు ప్రార్థన చేయలేకపోతున్నారు. చనిపోయాడు అతను, ఆ పాస్టర్ గారు చనిపోయాడు. ఇది నాకెట్లా తెలుసు అంటే, మా తమ్ముడు అక్కడ ముంబైలో ఉన్నప్పుడు ఆ చర్చికి వెళ్ళేవాడు, అతను చెప్పిన సాక్షి. తర్వాత అతను డైరీ చూసుకుంటే దేవుడు ఒక రోజున మాట్లాడాడు, నేను నీ కుమారుడిని రక్షిస్తాను, నీ తర్వాత నీ కుమారుడు నీ సేవ చేస్తాడని దేవుడు మాట్లాడాడు స్వరం ద్వారా. కానీ దానికి కాదు, ఆయన దేన్ని పెట్టుకున్న టార్గెట్, నేను బతికుండగానే లేకపోతే నేను ఈ సేవ ఎలా చేయగలను ప్రభు అని ఇక ప్రామిస్ చేసిన ఆ ప్రామిస్ కొరకు స్తుతిస్తూ అలాగే చనిపోయాడు. 1 సంవత్సరం సేవకుడు లేని సంఘం అయిపోయింది. సంఘస్థుల్లో యోగ్యులు ఉన్నారు. ఆ సంఘస్థులు ఎలాంటి వారు ఉన్నారు, యోగ్యులు ఉన్నారు. కాబట్టి కుటుంబం కొరకు ఆ ప్రార్థన అవసరము. రెండోది ఏంటి తెలుసా, సంఘములో పౌలు గారు లాంటి ప్రార్థనా పరులు కావాలి. సంఘంలో ఎలాంటి వారు కావాలి, ప్రార్థనా పరులు, దేవుని మనసు కలిగిన వారు. అబ్రహాం విజ్ఞాపం చేశాడు, మీకు తెలుసా, ఆదికాండంలో సొదొమ గొమొర్రా పట్టణాల గురించి. అలాంటి ప్రార్థనా పరులు కావాలి సంఘంలో. ఊరికి ఆదివారం వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు అది దేవుని రాజ్యం కట్టడానికి పనికొచ్చే పునాది రాళ్ళు కాదు. 50 దగ్గర నుంచి మొదలైంది, అయ్యా ఈ పట్టణం నాశనం చేయబోతున్నావు అంటున్నావు, కనీసం 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతామంటే దేవుడు అన్నాడు, ఓకే కాపాడుతానన్నాడు. మళ్ళీ ఈయన అంటాడు, అయ్యా దుమ్ముని ధూళిని అయ్యా ధైర్యం చేసి మాట్లాడుతున్నాను, ఒకవేళ 5గురు తగ్గితే అంటాడు. ఎలాంటి ప్రార్థన అండి, ఎలాంటి ప్రార్థనా పరులు ఉండారా? మనం అలాంటి వారిగా మారాలి, అలాంటి వారిగా మనం మారాలి. ప్రభు అంటాడు, సరే 45 మంది ఉండే కూడా ఆ పట్టణాన్ని నాశనం చేయని రక్షిస్తారన్నాడు. తర్వాత మళ్ళా అడుగుతాడు, అయ్యా ఒకవేళ 40 మంది ఉంటే, 40 మంది ఉండనే నాకు పట్టణం, సరే 30 మంది ఉండారేమో ప్రభువా, సరే 30 మంది ఉండా. తెలుసు అధ్యాయం చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 19లోనే ఉంటుంది. 30 మంది, సరే 30 మంది ఉండా రక్షిస్తానయ్యా. సరే 20 మంది ఉండారేమో ప్రభువా, సరే 20 మంది ఉండా కాపాడుతాను, నాశనం చేయనిపో అన్నాడు. ప్రభువా ఇంకొకసారి నాయన ఒకవేళ 10 మందే ఉంటే, 10 మంది ఉండా పట్టణాన్ని నేను నాశనం చేయి. తీరా లెక్క చూస్తే 10 మంది కూడా
లేరు, ఒక్కడే ఉన్నాడు. సరే, ఏం జరగబోతుందో వేరే విషయం. అబ్రహాములాగా విజ్ఞాపన చేసేవారు మనకి కావాలి. పోరాడే చూడండి, కొలస్సీ 4లో ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆ సంఘంలో పుట్టి పెరిగాడు. 4:12 కొలస్సీ 4:12 చదవండి. మీలో ఒకడు అంటే ఆ కొలస్సీ సంఘంలో ఒకడు, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎపఫ్రా. ఏంటి ఆయన పేరేంటి చెప్పండి? ఎపఫ్రా మీకు వందనాలు చెబుతున్నాడు. ఏమా చూడండి, ఏం చెబుతున్నాడు? వందనాలు చెబుతున్నాడు. మీరు అంటే సంఘము, కొలస్సీ సంఘము సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తము, సంపూర్ణ ఆత్మనిశ్చేత గలవారై నిలకడగా ఉండాలని అతడు ఎల్లప్పుడూ. ఆ మాట ఏమన్నా అండర్లైన్ చేసుకోగలిగితే చూడండి. ప్రార్థనలో ఎవరి కోసం? ఆయన కోసమా? సంఘం కోసం. ఇలాంటి వాళ్ళు సంఘాల్లో కావాలి. కనీసం 10 మంది అన్న సంఘంలో ఇలాంటి పోరాడేవాళ్ళు లేకపోతే ఆ సంఘానికి కానీ ఆ గ్రామానికి కానీ ప్రయోజనము లేదు. అర్థమైందా? ఆ సంఘానికి కానీ ఆ గ్రామానికి కానీ మేలు ఉండాలంటే ఏం కావాలో తెలుసా? ఎపఫ్రా లాంటి వాళ్ళు ఎంతమంది? కనీసం 10 మంది అన్న ఒక్కొక్క సంఘంలో. అదే నా ఆకాంక్ష. 10 మంది నీతిమంతులుంటే సొదొమ గొమొర్రా పట్టణం నశించి ఉండేది కాదు. ఎందుకంటే మాట్లాడింది దేవుడు, మనిషి కాదు. 10 మంది కూడా చిన్నల మొదలుకుని ముసలి వాళ్ళ వరకు నక్కలు గనక మాంసపు వాసన తగిలితే ఎట్లా అని వస్తాయో అట్లా పాపం కోసం ఎగబడినటువంటి సమాజం అది. ఏ సమాజం? సొదొమ గొమొర్రా పట్టణం. లోతు ఇంటికి దేవదూతలు వస్తే వాళ్ళని బయటకు పంపించు, వాళ్ళతో మేము పాపం చేయాలి. ఎంత భయంకరంగా సమాజం దిగజారిపోయిందో చూసారా? 10 మంది కూడా నీతిమంతులు లేరు. సో సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని గంధకం కలిసి ఆకాశం నుంచి కురిసిని. ఇక్కడేం జరగల చూసారా? కాబట్టి నా బిడ్డలు నా తర్వాత నేనుండగానే నా బిడ్డలు పరిశుద్ధులు అవ్వాలి. నా బిడ్డలు నేనుండగానే నీ కొరకు సాక్షులు ఉండి, లేకపోతే వాళ్ళ జనరేషన్ ఏమైపోయింది? సమయంలో ఒక పొరపాటు జరిగింది. నా బొడ్డోళ్ళ జీవితాల్లో కూడా కొంత పొరపాటు జరిగే ప్రమాదం ఉంది. సమాజంలో మంచి సాక్ష్యం ఉంది, కానీ కొడుకులిద్దరూ సాక్ష్యము లేదు. నీ కుమారులు నీలాంటి వారు కాదు. ఇశ్రాయేల్ సమాజంకి న్యాయం తీర్చడం దేవుడు మరి ఈ విషయం ఎందుకు పట్టించుకోలేదో నాకు అర్థం కావట్లేదు. ఆయనేమో కానీ ఆయనకంటే గొప్పోడు అని నువ్వు నన్ను ప్రశ్న వేయొచ్చేమో, కానీ సమయాల కంటే గొప్పోడు కాదు. కానీ దేవుని మనసు నేను దేవుని వాక్యం ద్వారా చెప్తున్నాను. నా తర్వాత నా పిల్లలు, నీ తర్వాత నీ పిల్లలు, నీ కుటుంబంలో దేవుని సన్నిధిలో ధూపం వేయగలిగిన వాళ్ళు కావాలి. దానికి ఏం చేయాలి? మనం ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసి ప్రార్థనలోనే చనిపోయాడు. తర్వాత సంఘంలో నమ్మకస్తులు లేచారు. నమ్మకస్తులు ఉండారు ఆల్రెడీ. ఈ ఎపఫ్రా లాంటి వాళ్ళు ఉండారు. చూడండి, పౌలు గారికి మంచి ప్రార్థన టీం ఉందండి. కొలస్సీ పత్రిక 4:7 నుంచి పోతే కనీసం అక్కడ 7-8 పేర్లు దొరుకుతాయి. ఇంకా చాలామంది ఉన్నారు. మీరు తర్వాత చదువు 4:7 అన్నీ చదివితే మనకు టైం చాలదు. నేను పేర్లు చెబుతున్నాను, అవి మీకు అక్కడ దొరుకుతాయి. తూకీకు, ఒనేసిము, అరిస్తార్కు, బర్నబా, మార్కు, యూసు అనే యేసు, ఎపఫ్రా, లోకా, దేమ, తిమోతి మనకు మామూలుగా తెలిసినవి. 4:7 కొలస్సీ. ఇక్కడ కొన్ని పేర్లు దొరికి. వీళ్ళందరూ పౌలు గారి ప్రార్థన టీంలో నమ్మకస్తులు. ఎపఫ్రాలాగా ఏం చేస్తూ ఉంటారు? వీళ్ళు సంఘం కోసం పోరాడుతూ ఉంటారు. ప్రార్థనలో పోరాడేటువంటి రకం. ఆత్మలో రక్షించిపోవడానికి ఇష్టపడరు, కుటుంబాలు పాడైపోవడానికి ఇష్టపడరు, సమాజంలో దుర్మార్గతను వీళ్ళు సహించరు. అందుకే మీరు సుఖముగా బ్రతుకు నిమిత్తం అంటాడు. రాజుల కొరకును, ప్రధానుల కొరకును, అధికారులు, మనుషులందరి కొరకు అంటాడు తిమోతిలో. 2 తిమోతి 1 తిమోతి 2 అధ్యాయులు అంటాడు.
ఇలాంటి పట్టు ఉన్నది పౌలు గారికి. మంచి టీం ఉంది ఇక్కడ. ఒక ఆయన అయితే దొంగ. ఎవరు దొంగ వీళ్ళలో చెప్పండి? దొంగతనం చేసి జైలుకి వెళ్ళినాడు, పౌలు గారి శిష్యుడయ్యాడు ఒక ఆయన చెప్పండి. ఒనేసిము. ఈయన ఎవరింట్లో పనివాడో తెలుసా? ఫిలేమో అని ఇంట్లో పనివాడు. పౌలు గారు అదే టైంలో సువార్త నిమిత్తమై జైల్లో ఉంటాడు. ఈ ఒనేసిము ఫిలిప్ ఏం చేస్తాడు, ఫిలేమోని ఏం చేస్తాడు, తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు. అక్కడ పౌలు గారి ద్వారా రక్షణ పొందుతాడు. రక్షణ పొంది మంచి ప్రార్థన పరుడయ్యాడు. కాబట్టి ఎలాంటి పామరులేమి పండితులేమి ఇలాగ పోరాడేవాళ్ళు. సంఘంలో ఎంతమంది కావాలి కనీసం అని ఎక్కడ రూలేం ఆజ్ఞం లేదు. ఊరికే ఆదికాండంలో అబ్రహాం ప్రార్థన బట్టి నేను అనుకుంటున్నా 10 మంది కనీసం, కుటుంబంలో కనీసం ఒకళ్ళన్న ఉండాలి, సంఘంలో కనీసం 10 మంది అన్న ఇలాంటి వాళ్ళు ఉండాలి. ప్రియులారా, ఒక ఆయన మిస్ అయిపోయాడు. పౌలు గారి ప్రార్థన టీంలో నుంచి ఒక ఆయన మిస్ అయ్యాడు. ఎవరు చెప్పు? దేమా. 2 తిమోతిలో ఉంటాడు, 4:10లో మిస్ అయ్యాడు. ఇక్కడ ప్రత్యక్షమవుతాడు, కొలస్సీ 4:7లో మనం చూస్తాం. కానీ 2 తిమోతి 4:10లో ఏముంటుందంటే, దేమా ఇహలోకమును స్నేహించినన్ను. ఇలాంటి బలహీనత సాధారణంగా ఉంటుంది. కానీ వాటిని ఏం చేయాలి? మనం జయించాలి. దేవుని సంఘము బలముగా ఉండాలి, దేవుని రాజ్యము కట్టబడాలి, కుటుంబము బలంగా ఉండాలి. కుటుంబంలో మన తర్వాత మన పిల్లలు, మన ముందే మన పిల్లలు యోగ్యులు, పరిశుద్ధులు అవ్వాలి. ఎందుకంటే ఇలా జరగకపోతే మళ్ళీ ఏమైపోద్ది? అంధకార సంబంధమైన అధికారంలోకి వెళ్తుంది. ఇది చాలా దుఃఖకరం అవుతుంది తర్వాత. కాబట్టి వివేచన కలిగిన వారు, మీరు గ్రహించుకోగలిగిన వారు, ఈ రోజు నుంచి మన ప్రార్థన విధానం మారాలి, మన పట్టు మారాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. కుటుంబంలో నా పిల్లలు నేనుండగానే పరిశుద్ధులు, యోగ్యులు అవ్వాలి ప్రభువా అని ప్రార్థన చేయి. నా సంఘంలో ప్రభువా 10 మంది అయినా, ఇదిగో పౌలు గారు లాంటి వారు, అబ్రహాము లాంటి వారు, తుకీకు లాంటి వారు, ఒనేసిము లాంటి వారు, ఇలాంటి ప్రార్థనా పరులు తయారవ్వాలి ప్రభువా. లేకపోతే అంధకార సమాన అధికారం వదిలిపెట్టేది కాదు ప్రభువా. ఇక నా సంఘంలో కానీ, నా కుటుంబంలో కానీ ఎన్నడూ అంధకార సమాన అధికారం లేకుండా మమ్మల్ని బలపరచమని పోరాడే వాళ్ళు కుటుంబంలోనూ కావాలి, సంఘంలో కూడా కావాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని, మన సంఘాలను, మన పిల్లల్ని, మన సహవాసాన్ని దేవుడు కాపాడి దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.